నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు గురువారం కదండి, మరి ఈ రోజు గురువారం కాబట్టి జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ ఉండబోతోంది. దానికంటే ముందు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనం గుమగుమల్లో రాజుగారు చేసే వెరైటీ ఏంటో చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. గుమగుమల్లో ఏం వెరైటీ ఈ రోజు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ అండి. ఓకే, మరి వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ వెజిటబుల్ మనం అలాగే పచ్చిగానే యూజ్ చేస్తున్నాం. కాబూలీ శనగలు ఏంటంటే మనకి ఒక పూట ముందుగా మనం నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో యూజువల్ గా ఫ్రైడ్ రైస్ లో మనం ఇలాంటి పప్పులేమి వాడము కదా. ఎస్. సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. సో ఈరోజు నేను ఈ ఆయిల్ వాడుతున్నాను. ముందుగా ఆయిల్ అండి. దీంట్లో క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కాలీఫ్లవర్, బీన్స్, సో వీటితో పాటు క్యాప్సికమ్. సో అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి వేగిపోతే ఫ్రైడ్ రైస్ లో కొంచెం అట్లా క్రంచీగా తగులుతుంటే కూడా బాగానే ఉంటాయి. కొంచెం హాఫ్ డన్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్. సో వీటితో పాటుగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే, అలాగే మనం ఉడికించుకున్న కాబూలీ శనగలు. సో బేసిక్ గా ఇందులో మనం ఆ సోయా సాస్ అదే యాడ్ చేస్తే కొంచెం ఈ శనగల కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందేమో. కొంచెం బట్టేస్తుంది కదా. సో అదే యూజువల్ గా ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అనగానే మనకి వెజిటబుల్స్ లేదంటే ఎగ్, నాన్ వెజ్ ఆ టైప్ లోనే ఉంటుంది. ఇది కొంచెం వెరైటీ అన్నమాట. సో అవి కాస్త వేగాల రాజు గారు? అవునండి. సో ఈ శనగలు కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా రాగులు లాంటి తృణధాన్యాన్ని వాడడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఆ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో రాగి సంగటని, రాగి మాల్టని అందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. ఎలా అంటారా? సుగంధి పాల గురించి మీరు వినే ఉంటారు కదా. ఈ రాగి మాల్ట్లో కనుక సుగంధి పాలు కొద్దిగా యాడ్ చేసుకుని రాగి మాల్ట్ తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్తో పాటు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రెడీయా రాజు గారు? ఇది సరిపోతుందండి. ఓకే, దీంట్లో ఇప్పుడు సోయా సాస్, సోయా సాస్ తో శనగలు, వెరైటీ కాంబినేషన్. అంటే మనకు బేసిక్ గా ఫ్రైడ్ రైస్ అనగానే మనకు అలాగే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. అండ్ కొత్త టేస్ట్ లో చాలా మందికి అందులో ఏమన్నా వెజిటబుల్స్ మార్చిన అలా కూడా కొంతమందికి నచ్చదు. రెగ్యులర్ గా తీసుకునే టేస్ట్ ఆ వెజిటబుల్స్ బాగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా. యాక్చువల్గా అంటే కొన్ని రకాల డిషెస్ కి మనకి ఇది అలవాటు అయిపోయి కొద్దిగా చేంజెస్ చేస్తే అంత బాగా అనిపించదు. కాకపోతే ఇలాంటివి ఏంటంటే యాడ్ చేస్తే కొంచెం పిల్లలకి అలా తినడానికి కానీ కొద్దిగా వెరైటీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. సో దీంట్లో సీజనింగ్ చేసుకుంటున్నాం అండి. ఉప్పు, మిరియాల పొడి, సో ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ లేదా మనం నూడిల్స్ అవి చేసుకునేప్పుడు ఆ మిరియాల పొడి కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ చైనీస్ డిషెస్కి టేస్ట్ కూడా మనకి ఆ రైస్కి పట్టేస్తుంది కదా. అవునండి, బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే, ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇక్కడ మనం శనగలు వేసుకున్నాం కదండి. సో దీంతో పాటుగా మనం కావాల్సిన కొంచెం లోబియా
బొబ్బర్లు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి దినుసులు ఏమన్నా పెసలు కూడా నానబెట్టేసి కొంచెం ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ లో కొంచెం ఇలా వెరైటీగా పప్పులతో ట్రై చేయాలి అనుకుంటే, ఎందుకంటే మనం జనరల్ గా రైస్ ఐటమ్స్ చాలా చూపించాం ఇట్లా పప్పుల కాంబినేషన్ లో, అంటే కొంచెం పులావ్ లాగా చూపించాం, రైస్ లాగా చూపించాం. సో ఇలా చైనీస్ ఫ్రైడ్ రైస్ టైప్ లో మనం కూడా ట్రై చేసుకోవచ్చు వాటితో కూడా. వాటికి ఎలా అయితే వాడుకుంటామో ఇంకా దీంట్లో కూడా వెజిటబుల్స్ తో పాటు అవన్నీ ఉడికించి యాడ్ చేసుకోవచ్చు. రాజ్మాతో పాటు కొంచెం అన్ని కూడా అలా. ఓకే. సో బేసిక్ గా ఈ ఫ్రైడ్ రైస్ అంటే మనం ఎప్పుడు మామూలు రైస్ తోనే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో కొంచెం ఇక్కడ కొద్దిగా వెరైటీగా మనము ఈ శనగలు అవి వాడాం కాబట్టి కొంచెం ఏమన్నా బాస్మతి రైస్ అలాంటి వాటితో ట్రై చేస్తే బాగానే ఉంటుందా, లేకపోతే చేసుకోవచ్చు? అంటే కొద్దిమంది ఈ మధ్య చేస్తున్నారు, అంటే కొంచెం ఫంక్షన్స్లలో ఏదైనా మ్యారేజెస్ లో పెట్టినప్పుడు కొంచెం రిచ్ గా ఉండాలని చెప్పేసి బాస్మతి రైస్ తో. యూజువల్ గా మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ అడిగితే బాస్మతి రైస్ లోనే ఇస్తుంటారు కదా. మెయిన్ గా ఏంటంటే మామూలు రైస్ తో చేసుకుంటే ఆ సోయా సాస్ కానీ మనం దాంట్లో వేసేసుకునే ఆ సీజనింగ్ కానీ ఆ టేస్ట్ మనకు ఒరిజినల్ గా బాగా తెలుస్తుంది. బాస్మతి రైస్ లో ఏంటంటే ఆ రైస్ కుంటే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదండి. అంటే యాక్చువల్ గా ఈ బండి మీద ఫ్రైడ్ రైస్ అయితేనే ఈ రైస్ తో చేస్తారు. మామూలుగా హోటల్స్ లో మనం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే బాస్మతి రైసే ఉంటుంది మోస్ట్లీ. ఎస్. సో దాంట్లో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా బాస్మతి ఫ్లేవర్ లేని రైస్ యూజ్ చేస్తారు. సో దాంట్లో కూడా క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. లాంగ్ గ్రెయిన్ అని చెప్పేసి వస్తుంది మనకు. సో వాటితో చేస్తారు. లేకపోతే ఏంటంటే మనకి ఈ సాసెస్ బిర్యానీలో అయిపోతుంది. కాబట్టి ఎక్కువ బాస్మతి రైస్ వాడకపోవడానికి కారణం మెయిన్ అది. ఈ సాస్ లో ఈ టేస్ట్ తెలిస్తేనే బాగుంటుంది మనకి ఫ్రైడ్ రైస్ అనేది. సో ఇంట్లో కావాల్సి చేసుకోవచ్చు, బట్ అది ఇంకొంచెం డిఫరెంట్ గా మనకు టేస్ట్ అనిపిస్తుంది తింటప్పుడే. ముందుకే మనకి అంటే బాస్మతి రైస్ బిర్యానీ అందరికి తెలిసిందే. సో కొంచెం ఆ టేస్ట్ కూడా దీంట్లో ఏర్పడుతూ ఉంటుంది. సో వాటితో పాటుగా మనం మామూలుగా ఇది మన ఇండియన్ కర్రీస్ లో వాడుతూ ఉంటాం కదండి, పూల్ మక్ని. సో దానితో కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఉల్లికాడలతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, మరి వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఉడికించిన కాబూలి శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజ్ గారు? ఓకే. బాగుంది. అంటే యూజువల్ గా మనకి శనగలు అనేసరికి ఎక్కువ చోలే మసాలా గానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. అవునండి. ఆ మసాలాస్ తో డిఫరెంట్ మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ సాసెస్, ఈ పెప్పర్ పౌడర్, వీటి వల్ల శనగలకు మంచి ఫ్లేవర్ వచ్చింది. అంటే మనం సోయా సాస్ వేసిన తర్వాత కూడా కాసేపు మనం వేయించాం కదా, సో ఈ శనగలకు కూడా సోయా సాస్ తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేసాయి. మీరు అన్నట్టుగానే బాగుంది. అంటే శనగలు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఎట్టుగా మనం ఉడికించుకుంటే బాగుంటుంది. అవును, అదే గట్టిగా ఉంటే అంత బాగా అనిపించదు కదా, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ సాఫ్ట్ గా ఉడికించుకోవడం మూలాన ఆ రైస్ తో పాటు అది కూడా కలిసిపోయింది. బాగుంది వెరైటీగా. సో చూసారు కదండి, కొంచెం వెరైటీ ఫ్రైడ్ రైస్ చోలేతో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మొలకెత్తిన గింజలు తినడం అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే విషయం. ఎందుకంటే మొలకెత్తిన శనగలు కానివ్వండి, పెసలు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే ఒక స్నాక్ లాగా లేకపోతే ఏదో ఒక రకంగా కనుక మనం ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఇందులో లభిస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల గుండె కండరాలు బలోపేతమై శక్తివంతమవుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి గుమగుమల్లో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి ఇప్పుడు మీ చేతి వంట సెగ్మెంట్ లో మన పార్టిసిపెంట్స్ ఏం వెరైటీస్ చేస్తారో చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అశ్విని. అశ్విని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నంద్యాల. నంద్యాల. ఓకే,
హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు నీరజ. నీరజ. బిహెచ్ఎల్ నుంచి వస్తున్నాను. బిహెచ్ఎల్. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యిందా? అయింది. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? రెడీ అండి. సో మరి మంచి వంటలు ప్రిపేర్ అయ్యారా? సో ఏం ప్రిపేర్ అయ్యారు అశ్విని మీరు? స్ప్రౌట్స్ బటర్ మసాలా. స్ప్రౌట్స్ బటర్ మసాలా. ఓకే, మీరు నీరజ గారు? మసాలా వడ పులుసు అండి. మసాలా వడ పులుసా? ఓ ఓకే. సో ఇద్దరివి కర్రీసే అన్నమాట అయితే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే ఓకే. మరి స్ప్రౌట్స్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. స్ప్రౌట్స్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ స్ప్రౌట్స్ ఇందులో వేసుకున్నాము. ఇవి ఉడికించాలా? ఉడికించాలి కొంచెం లైట్ గా. ఇంకేమన్నా యాడ్ చేయాలి? అంతేనా? ఫస్ట్ పాన్ లో ఆయిల్ పోసుకోవాలి. ఓకే. సో బటర్ అన్నారు, మరి ఆయిల్ కూడా కొంచెం వేస్తారా? ఆయిల్ కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేస్తారా? ఓకే. ఇంకా నేను బటర్ అంటే మొత్తం బటర్ తోనే చేస్తారేమో. అంటే డైరెక్ట్ బటర్ వేస్తే అది మాడిపోతుంది కదా, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ బటర్. ఓకే ఓకే. మసాలా దినుసులన్నీ లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సో మసాలాకి ఏమైనా పేస్ట్ రెడీ చేసుకోవాలా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి, టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి. సో మనకి టమాటో బేస్ లో చేసుకోవాలన్నమాట ఇది. ఓకే ఓకే. సో ఈ మసాలా దినుసులు ఈ ఫ్లేవర్ అంతా మనకి కర్రీకి సరిపోతుంది. ఓ నైస్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. సో బేసిక్ గా దీనికి ఎక్కువ టైం పట్టదు మనకి కదా. స్ప్రౌట్స్ ఒకటి కొంచెం ఉడికించుకొని రెడీగా ఉంటే ఇంకా మిగతావన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి. ఇది దేంట్లో కాంబినేషన్? చపాతీ లాంటి వాటిల్లో? ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఓకే, తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి, కొంచెం పసుపు. ఓకే. ఇదేంటి ఏమైనా వర్కింగ్ అండి? బ్యూటిషియన్. సో అంటే సపరేట్ గా పార్లర్ అలా ఉందా లేకపోతే ఇంట్లోనే చేస్తూ ఉంటారా? ఇంట్లోనే పార్లర్ పెట్టేసుకున్నారా? వెరీ గుడ్. సో సరిపడా కారం. ఇందులో పచ్చిమిర్చి ఏం లేదండి. ఓకే. సో మీ వారేం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. నంద్యాలలోనేనా? ఓకే. సాల్ట్ వేసుకోవాలి. ఏం పేరు మీ వారి పేరు? సతీష్ అండి. సతీష్ గారు. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 11 years అవుతుంది. 11 years? పిల్లలు అన్నారా? ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? ఒక బాబు 5th class, ఒక బాబు LKG. ఓ, పేర్లేంటి? నిఖిల్ కుమార్ పెద్ద బాబు, చిన్న బాబు హేమేష్ కుమార్. మిమ్మల్ని చూస్తే అన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యే అనే అనిపించట్లేదు తెలుసా? అవును. ఎవరు అనలేదా ఇప్పటిదాకా? లేదండి. అనలేదా? అంటే అందరికి మీరు బాగా తెలిసి ఉంటారని నాకు ఇప్పుడు చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉన్నారు అనమాట. అంటే అది వంటలన్నీ మీకు ఇంకా బాగా వచ్చేసినాయా అని అడగబోతున్నా. 11 ఏళ్ళు అయితే ఇంకెందుకు రావు, శుభ్రంగా వస్తాయి. సో పార్లర్ బిజినెస్ ఎన్నాళ్ళని స్టార్ట్ చేసి మీరు? 10 years అవుతుంది. అప్పటి నుంచేనా? మీరు ఇంత స్లోగా మాట్లాడుతున్నారు, మీరు ఎలా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇక్కడ ఫస్ట్ టైం కదా రావడము, కొంచెం భయం వేస్తుంది. సో బేసిక్ గా స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు బాగానే వస్తుంది వాయిస్. సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేయండి. ఈ మసాలా గ్రేవీ మాత్రం మంచి టెక్స్చర్ వచ్చింది యాక్చువల్ గా. ఇప్పుడు ఇవి మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉడికిపోయిందా ఏమిటి? ఏం లేదండి, బాగానే ఉడికింది. అంటే లేకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, ఉడికితేనే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఉడికితేనే బాగుంటుంది. మీకు బాగానే టైం ఉంటుందా?
బిజీగా ఉంటారా? ఏం లేదు, సీజన్స్ లో బిజీగా ఉంటారా? కొంచెం సీజన్స్ లో బిజీగా ఉంటాము, మామూలు టైం. కానీ ఈ మధ్య పార్లర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎందుకంటే అది వరకు కొంచెం కాలేజ్ పిల్లలు కాస్త తక్కువగా ఉండేవాళ్ళు, మెయిన్ జాబ్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ నుంచి అందరికి కొంచెం బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా. అన్ని సింపుల్ వెరైటీస్ చేయడానికి ఇష్టపడతారా ఏమిటి మీరు? అవునండి. ఫాస్ట్ గా అయిపోవాలా? ఎక్కువసేపు ఉండకూడదా వంటింట్లో? అవునా? అంతేనా? మార్నింగ్ టైంలో లేట్ అవుతూ ఉంటుంది కదా, పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా, 8 వరకు ప్రిపేర్ చేయాలన్నమాట లంచ్ మొత్తం. సో కాబట్టి టిఫిన్ లంచ్ అన్ని అయిపోవాలి. అదొక పెద్ద ప్రాబ్లం కదా. దానికోసమని సింపుల్ వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలా హ్యాపీగా మా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు అనుకోండి, మీకు ఎన్ని సింపుల్ వెరైటీస్ కావాలంటే అన్ని సింపుల్ వెరైటీస్ వస్తుంటాయి రోజు. తప్పకుండా చూస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో అయిపోయినట్టేనా? మసాలా పౌడర్స్ యాడ్ చేసుకో. ధనియాల పొడి, ధనియాల పొడి, కొంచెం బటర్. ఫైనల్ గా మళ్ళీ బటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో ఇది రోటీ కాంబినేషన్ కి బాగుంటుంది. అండ్ రైస్ లో కూడా బానే ఉంటుంది, ఎందుకంటే టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాం కదా మనము, కొంచెం పుల్లగా అట్లా. ఇదేంటి ధనియాల పొడి? ఓకే. కసూరి మేతి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఆ ఫ్లేవర్ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. గార్నిష్ బౌల్లోకి తీసేద్దాం. బౌల్లోకి తీసుకో. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకో. రెడీ. ఓకే అండి, మరి స్ప్రౌట్స్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ బటర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెన్న, ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం స్ప్రౌట్స్ తో వెరైటీగా బటర్ కాంబినేషన్ లో ఏదో పావు బాజీ తిన్న ఫీల్ వచ్చింది నాకు సడన్ గా. అంటే కొంచెం ఆ టేస్ట్ కొంచెం అలాగే దగ్గరగా మసాలా దినుసులు దేనికో సంథింగ్ ఏంటి ప్లస్ మనకు ఆ పెసల వాళ్ళు కూడా నానబెట్టిన తర్వాత కొంచెం ఆ టేస్ట్ కూడా మారుతుంది. yes యా, బాగుంది. ఐడియా అయితే బాగుందండి. బటర్ ఇంకా ఆ పెసలు దీంతో నైస్. సో చూసారు కదండి టేస్టీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. నాన్ వెజ్ ప్రియులు మటన్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు, కానీ ఉడికించేటప్పుడే తంట మొదలవుతూ ఉంటుంది. కొన్ని రకాల మటన్ అంటే బాగా ముదిరిన మటన్ అనుకోండి, ఒక పట్టాన ఉడకదు. ఒక 20 స్టీములు పెట్టినా కూడా మటన్ ఉడకకుండా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చిన్న చిట్కా ఏంటంటే తినే సోడా కాస్త ఈ మటన్లో యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే మటన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ. ఏం చేస్తానన్నారు మీరు? మసాలా వడ పులుసు. ఓకే, మరి మసాలా వడ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా వడ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మసాలా వడ పులుసు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం వడలు వేసుకోవాలా దీనికి? అవునండి, నేను గ్రైండ్ చేసి పెట్టాను ఇవి. ఓకే.
సో ఏమేమి వేసి గ్రైండ్ చేశారు అందులో? దీంట్లో శనగలు, మ్మ్. అల్లం, మ్మ్. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, శనగలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్. సాల్ట్. సో శనగలు, నల్ల శనగలు తీసుకున్నారా మీరు? అవునండి, నానబెట్టేసేసి మిక్సీ చేసేసారు. ఓకే, సో అది మనము ఆ మసాలా వడకి కావాల్సిన మిక్స్చర్ అన్నమాట. అవునండి. ఓకే, సో ఫస్ట్ వడలు చేద్దామండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేద్దాం. ఇవి ఎలా అంటే వడలు కట్ చేసి వేస్తారా లేకపోతే చిన్న చిన్న వడలు వేసి ఆ వడ పరంగా వేసేస్తానండి పులుసులో. వడ వేసేసి ఆ వడ అంతా పులుసులో యాడ్ చేసేసుకోవడం. ఓకే, మరి ఎక్కువ హీట్ అవ్వకుండానే వేయాలండి, అంటే కొంచెం ఉడకాలి కాబట్టి లోపలంతా ఫ్రై అవ్వటానికి. ఓకే, వాటర్ ఏమైనా కావాలా చేతికి అప్లై చేసుకోవడానికి మీకు? వద్దండి. మరి ఇట్లా కొంచెం కాగకుండా వేస్తే ఎక్కువ నూనె అట్లా పీల్చుకోదా? లేదండి, సరిపోతుంది. కర్రీలో కదా, డైరెక్ట్ తినం కదా. ఓకే, సరిపోతుంది. సో దీనికి ఏమైనా గ్రేవీ అంటే టొమాటో పేస్ట్ కానీ అట్లా ఏమైనా చేసుకోవాలా లేకపోతే ఎలా ఇది చేస్తారు? రైస్ లో తినేయొచ్చండి, రైస్ లోకి. ఓకే, కూరలాగా అన్నమాట. కర్రీ లాగా. మనకు కూరకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకుంటే సరిపోతుందా? అవునండి. ఇప్పుడు ఇంత ఇంత పెద్ద పెద్ద వడలు వేస్తున్నారు, అవన్నీ డైరెక్ట్ అట్లా కలిపేస్తారా? అంటే కలిపేస్తానండి, మ్యాష్ చేయడం అవసరం లేదండి, బాగుంటది, డైరెక్ట్ తినేయచ్చు. అంటే దాంట్లో ఎట్లా ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా పీసెస్ అయిపోతాయి కదా. రాజుగారు కూడా చాలా సార్లు చూపించారు, బట్ డైరెక్ట్ వడ కలుపుకునేటప్పుడు చిన్న చిన్న వడలు అయితే మనకి చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి కదా చూడడానికి, అలా బాగుంటాయి. మీరు ఇప్పుడు అంతంత పెద్దగా వేస్తే నాకు డౌట్ వస్తుంది, పులుసులు అంతంత పెద్ద వడలు వేసేస్తే అవి ఎలా ఇదంతా పీల్చుకుంటుందా అని. సో మనం ఈ మసాలా వడకి శనగపప్పు ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు కదా. సో కొంచెం స్లో ఫైర్ మీద కాల్చితే మనకి బాగుంటుంది, లోపలికి అంతా బాగా వేగుతుందేమో కదా. సో ఇది ఇటు మార్చుకుందామా, కర్రీ స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. సో దీనికి పోపు ఏం లేదా ఇంకా? మనకి పోపు అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర లేదండి, ఏం లేదు. ఓకే, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ టొమాటో కాంబినేషన్ చేసుకుంటున్నారా? అవునండి. ఓకే, ఈ వడలు మాత్రం మంచి స్మెల్ వస్తున్నాయి. అల్లం అన్ని వేసారు కదా. అవునండి, వేగుతూ వేగుతూ. చింతపండు గుజ్జు ముందు రెడీ చేసి పెట్టేసుకున్నారా? చేశానండి. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటా అండి. ఇది మీరే ట్రై చేశారా మసాలా వడతో పులుసు? మా అమ్మమ్మ నేర్పించిందండి నాకు. మీ అమ్మమ్మ గారి వంట ఇది? అవునండి. ఓహో, మనకి వడ కర్రీ అని చేస్తుంటారు కదా మామూలుగా, అది దోశల్లోకి వాటిలోకి తింటూ ఉంటారు అటు తమిళనాడు వైపు. ఇదేమో పులుసు, అంటే అవి కర్రీస్ అయితే చూసాను కానీ పులుసు చూడలేదు ఎప్పుడు, వడ పులుసు. సో ఇది పాత వంట అనమాట అయితే. అవునండి. ఈ వడలు చూడండి, ఇవి సరిపోతాయా ఇంకా వేగాల? సరిపోతాయండి, ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ పులుసు మసాలా వడలతోనే బాగుంటుందా లేకపోతే ఉట్టి మామూలు వడలతో కూడా చేసుకోవచ్చా? మామూలుగా కూడా చేయొచ్చు, ఇవి డైరెక్ట్ గా కూడా స్నాక్ లాగా తినొచ్చండి. మసాలా వడ అందరికీ తెలిసిందే, నేను అనేది పులుసు కాంబినేషన్ కి మసాలా వడే బాగుంటుందా ఉట్టి మామూలు వడ చేసుకుంటాం కదా ప్లెయిన్ మినపప్పుతో? అది కూడా బాగుంటది, ట్రై చేయలేదు. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు? మీ అమ్మమ్మ మీకు ఇదే నేర్పించారు కాబట్టి మీరు ఇదే ఫాలో అయిపోతున్నారు అన్నమాట. అవునండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి, ఈవిడ ప్రయోగాలు ఎక్కువ చేయరని, అంతేనా? అవునండి, నేను బిజీగా ఉంటాను. బిజీగా ఉంటారా? మీరేం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ అండి, నాకు ఒక చిన్న బాబు. మీ ఇద్దరు సేమ్ ప్రొఫెషనా? అవునండి. మీరెన్నాళ్ళు అయింది స్టార్ట్ చేసి? 7 years అయిందండి. అయితే ఆవిడ సీనియర్ అనమాట మీకంటే. అవునండి. సో చిన్న బాబా మీకు? ఫస్ట్ క్లాస్. లిఖిత్, హాయ్ చెప్పండి ఒకసారి. లిఖిత్ హాయ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ఫీల్డ్ వర్క్ అండి. ఓకే, శ్రీరామ్ కిట్స్ లో చేస్తారు. ఓ, గారెల్లో అది వడల్లో ఉప్పు ఉందండి కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఓకే, గారెల్లో ఉప్పు సరే. ఇప్పుడు మనం చింతపండు వేస్తాం కదా, మరి ఇందులో సరిపోతుందా? సరిపోతుందండి. ఎలా గారెల్లో ఉప్పు దాంట్లో ఎలా వస్తుంది? అంటే రెండు కలిపి తింటారు కదండి, గారె నంచుకుంటూ తింటారు కదా. ఇప్పుడు మీరు ఉప్పు వేరు ఇంకెంతే వేస్తాను కదా, సరిపోతుంది. చాలా ఓకే. నేను చెప్పాల్సింది నేను చెప్పా, తర్వాత నాకు తెలియదు.
తర్వాత పసుపు, సో కొంచెం ఉల్లిపాయ టమాటో కావాలంటే కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చా మనం? వేసుకోవచ్చు. ఉల్లిపాయ కావాలి అంటే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే టొమాటో ఎలాగో మనం ఒకటే వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ చింతపండు వేస్తాము కదా. అవును, కొంచెం కారం అండి. ఓకే, వడలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నది. అయ్యో పేపర్ వద్దండి, తినకూడదు. ఇది పులుసు వేసేస్తున్నానండి. ఓకే, కొంచెం వాటర్ కావాలా? సరిపోతుంది, కొంచెం వాటర్ వేయండి. చూసుకోండి. అయిపోయిందండి. అయిపోయిందా? కట్టేయచ్చా? అన్నీ వేసేసుకున్నారుగా? అన్నీ వేసేసాను. ఓకే, కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్లో. కొత్తిమీర వేస్తున్నానండి. ఓకే, లైట్గా కరివేపాకు కూడా. ఓకే. ఓకే, బాగుంది. మొత్తానికి మసాలా వడతో పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా వడ పులుసు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో వడలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న వడలు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మసాలా వడ పులుసు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పులుసు కూడా రెడీగా ఉంది. రాజుగారు, మసాలా వడతో పులుసు ఓకే, వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారంట వంట. ఓకే ఓకే, అవి చేశారు. నేను చిన్నవాళ్ళు ఏమన్నా కూడా వేయలేదు. ఓకే, అలా జరిగిందనమాట. ఇప్పుడు రాజుగారు చెప్తారు ఏది ఎలా ఉందనేది. సో అంటే ఇలా పులుసులో వడలు వేసుకోవడం బాగుంది. బట్ అంటే మీరు చెప్పినట్టు కొంచెం ముక్కలుగా చేసేసుకుంటే వడ తాలూకు ఫ్లేవర్ కూడా కొంచెం ఆ పులుసుకు పట్టేది. లేదా చిన్న చిన్నగా చిట్టి వడలు అలా చూపించాం. సో అలా వేసుకున్న బాగుంటుంది. ఉప్పు ఇంకొంచెం పడాలి కదా, పడాలి. చింతపండు గుజ్జు కూడా ఇంకొంచెం పల్చగా చేయాలి కదా, ఇంకొద్దిగా వాటర్ వేయాలి కదా. చిక్కగా అయిపోయింది. అంటే కొంతమంది కొన్ని ఏరియాలలో కొంచెం తింటూ ఉంటారు. సో బట్ ఏంటంటే ఇలాంటి షోకి వచ్చినప్పుడు కొంచెం అన్ని కూడా కరెక్ట్ గా వేసుకుంటుంది, బాగుంటుంది. సో ఈరోజు విన్నర్ అయిపోయారు అనమాట. కంగ్రాచులేషన్స్. సో అశ్విని గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. నీరజ గారు, మీకు కూడా ఈ గిఫ్ట్ అండి ఈటీవీ అభిరుచి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బాగా సుష్టుగా భోంచేసి వెంటనే అలా మంచం మీద వాలిపోయి బాగా కొనుక్కు తీస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఎందుకంటే తిన్న వెంటనే పడుకోకూడదు. అలా చేయడం వల్ల స్థూలకాయం వచ్చేస్తుంది, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి ఒక ½ అన్ అవర్ పాటు అలా చిన్నగా ఇంట్లోనే వాకింగ్ చేసి దాని తర్వాత కనుక రెస్ట్ తీసుకున్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, ఒబేసిటీ ప్రాబ్లం కూడా ఉండదు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరు అంటే నటి లలిత. మరి లలిత ఈ రోజు మనకి ఎలాంటి టేస్టీ వెరైటీ చేసి చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. హాయ్, నమస్తే. నేను మీ లలితని. లాస్ట్ వీక్ మంచి రెసిపీ చూపించాను కదా, ఈ వీక్ కూడా మీకు మంచి రెసిపీ చూపించడానికి వచ్చేసాను. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పేరు ఆలూ ఓట్స్ వడ. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చేయడం కూడా చాలా ఈజీ అండి.
మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు ఓట్స్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, బంగాళదుంప 1, ఓట్స్ అరకప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ చేసి పెట్టుకున్నాము. దీంట్లో ఆలు తురుము, ఓట్స్, శనగపిండి, అల్లం తురుము, గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర, ఉప్పు. వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఉప్పు కారం తగినంత వేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, చేతికి అంటుతుంది కాబట్టి ముందుగా మనం ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ ఇలా చేతికి అప్లై చేసుకొని ఇలా తీసుకొని వడలాగా మనం తయారు చేసుకోవాలి. చేత్తో కూడా అయిపోతాయి, లేదంటే పేపర్ కూడా వాడొచ్చు. నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. ఇలాంటివి ఇంట్లో స్నాక్ టైంలో ఎప్పుడు నేను స్పైసీ ఐటమ్స్ చేస్తూ ఉంటాను, స్పైసీ రెసిపీస్. వాటితో పాటు చాయ్, గ్రీన్ టీ బాగుంటాయి. డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడు వేగిపోయినట్టు లెక్క. నాకు పెద్దగా వంటలేమీ రావు. పెళ్ళికి ముందు 1 year ముందుగా నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ వచ్చేసింది వంటలంటే. వేగిపోయాయండి, తీసేద్దాం. చాలామంది వంటలంటే ఏదో చాలా కష్టమైన పని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక 5 minutes ఇంట్రెస్ట్ పెడితే చాలు వంట రెడీ అయిపోతుంది. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు. చూసారు కదా, చూస్తూ ఉండగానే ఆలు ఓట్స్ వడ రెడీ అయిపోయాయి. దీని తయారీ విధానం మరోసారి. ఆలు ఓట్స్ వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బంగాళదుంప తురుము, ఓట్స్, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు ఓట్స్ వడ రెడీ. ఆలు ఓట్స్ వడ వేడివేడిగా చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుందండి, మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే. పైన క్రిస్పీగా, కొంచెం కారం కారంగా, ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ మనం తయారు చేసి పెట్టొచ్చండి. కాకపోతే ముందుగానే శనగపప్పు నానబెట్టుకోవాలి, అంతే. ఇదండి ఈరోజు రెసిపీ. చాలా బాగుంది, తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పట్లానే నటిగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. నమస్తే అండి. లలిత చేసిన రెసిపీ చూసారు కదండి. ఇప్పుడు మనం కార్వింగ్ చూసి నేర్చుకుందాం. రాజు గారు, ఈరోజు ఏం కార్వింగ్ నేర్పిస్తున్నారు? 3 రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను. ఓకే. అంటే ప్లేట్ మధ్యలో మనం అంటే సలాడ్ ప్లేట్ కానీ లేదా మనం సింగిల్ ప్లేట్ కూడా మధ్యలో అలా అరేంజ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను. ఓకే. సో అన్ని సింపుల్ ఫ్లవర్స్ అండి. మూడిటితో ఫ్లవర్స్ ఏనా?
అంటే టొమాటో ముందు జిగ్జాగ్ గా స్టార్ ఫ్లవర్ లా చేసేసి దాని చుట్టూతో మనం క్యారెట్ ఫ్లవర్స్ అలాగే ఈ క్యాప్సికమ్ కూడా లీవ్స్ లా పెట్టేసి చేసేసుకుందాం. ఓకే ఓకే. సో కొంచెం జిగ్జాగే కొంచెం అటు ఇటు వంపులు తిరిగినట్టుగా వస్తుంది. ఓకే. సో సైజుని బట్టి మనకు ఎక్కువ తక్కువగా పెటల్స్ వస్తాయండి. ఓకే. సో పెటల్స్ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం రెడ్ కలర్ అంటే మనకు బాగుంటుంది, అంటే కలర్ఫుల్ గా ఉంటుంది. తర్వాత వీటిని కొంచెం మనం ఇలా రబ్ చేస్తే బయట వైపు కొంచెం బెండ్ అవుతాయి. ఓకే. సో ఇది ఇలా చేసి వాటర్ లో వేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే వేయకూడదా? డైరెక్ట్ మనం వాడేసుకోవచ్చు అలా. ఓకే. సో ఇలా ఇది మధ్యలో వచ్చేస్తుంది. ఓకే. సో 4 సైడ్ కొంచెం ఇలా పీల్ చేసేస్తే మనకు ఎడ్జెస్ ఇలా వస్తాయండి. ఓకే ఓకే. కొంచెం ఫ్లాట్ గా చేసుకుంటున్నాను. 4 సైడ్స్ కూడా కొంచెం ఫ్లాట్ గా చేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో దట్ మనం ఇక్కడ నుంచి తీసుకునే పెటల్స్ ఏంటంటే కొంచెం షార్ప్ గా వస్తాయి. ఈ ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే. సో ఫ్లాట్ గా కాకుండా కొంచెం షార్ప్ గా వస్తుంది. ఓకే. సో అది వరకు మనం చూపించిన ఫ్లవరే, బట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో కొంచెం వాటికి పెటల్స్ ఫ్లాట్ గా వస్తుంది, దీనికి కొంచెం షార్ప్ గా వస్తుంది. సో ఈ క్యారెట్ ఫ్లవర్ మనకి ఇంకొంచెం బెండింగ్ కావాలనుకుంటే దీనిలాగా వాటర్లో వేసుకోవచ్చు. సో విడివిడిగా మనం డిఫరెంట్ ఫ్లవర్స్ ట్రై చేయడం వల్ల ఏంటంటే ప్లేట్ మనం ఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అంత పెద్ద సైజ్ లో మనం కార్వింగ్ పెట్టుకోలేము కాబట్టి ఇలా చిన్న వాటితో మనం ఏరియా ఎక్కువ మనం కవర్ చేసుకోవచ్చు. సో రాడిష్ తో కూడా ఈ ఫ్లవర్స్ చేసుకోవచ్చు కదా, అంటే కలర్ కాంబినేషన్. ప్లేట్ వైట్ గా ఉంది కాబట్టి నేను క్యారెట్ తో తీసుకున్నాను. సో క్యాప్సికమ్ తో జస్ట్ స్ట్రిప్స్ లో కట్ చేసేసి మనం డైమండ్ షేప్ లో లీవ్స్ లో మధ్యలో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే. సో వీటిలో కూడా మనం డిఫరెంట్ కలర్స్ తీసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. రాడిష్ క్యాప్సికమ్ లో కూడా సో మనం తీసుకునే ప్లేట్ కలర్ ని బట్టి మనం వీటి కలర్స్ రెడ్ కలర్, ఎల్లో కలర్ మనకు అన్ని దొరుకుతాయి కదా మార్కెట్లో. సో అన్ని కూడా సింపులే, బట్ అన్నిటిని కలిపేస్తే మనకు కొంచెం డిఫరెంట్ గా బాగా వచ్చింది. ఓకే ఓకే. బాగుంది కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ అండి. సూపర్. ఓకే, మరి కార్వింగ్ చూసేసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మామూలుగా మనము టమోటా స్క్వాష్ అని కచ్చప్ అని ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు హైబ్రిడ్ టమాటాలను వాడడం మంచిది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హైబ్రిడ్ టమాటాలు మంచివి కాదని నాటువే వాడుతూ ఉంటారు. అంటే దేశీ టమాటాల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి, ఇందులో గింజలు తక్కువగా ఉంటాయి. కాబట్టి హైబ్రిడ్ టమాటాలను కనుక ఇలాంటి వాటికి వాడినట్లయితే గింజలు తక్కువగా ఉండడం వల్ల మనము ఆ స్క్వాష్ కానీ కెచప్ కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసేశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వెజిటబుల్స్ తో పాటు చోలేతో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. మామూలుగా మనకు ఫ్రైడ్ రైస్ లో లోపం ఎక్కడ ఉంటుందంటే ప్రోటీన్ అనేది ఉండదండి. ఇప్పుడు వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ వీటిల్లో ఉన్న పోషక విలువలు సరిపోతాయి. కాకపోతే చోలేలో మాంసకృతులు ప్రోటీన్ ఉంటాయండి. అవి లేకపోయేసరికి అదొక్కటి కొరత అనేది ఉంటుంది. సో ఈ చోలే యాడ్ చేయడం మూలాన మనం ఈ ఫ్రైడ్ రైస్ ని సూపర్బ్ గా చేసేసుకుంటున్నాం. చాలా చాలా బాగుందండి. కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. సో ఎలాగో చిన్నపిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. సో దానిలో మళ్ళీ మనం చోలే ఇలా యాడ్ చేసుకోవడం మూలాన ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది మనం అందిస్తున్నాం. చాలా బాగుందండి. అదేవిధంగా స్ప్రౌట్స్ బటర్ మసాలా కూడా ఇంకా బాగుంది. స్ప్రౌట్స్ తర్వాత వెన్న, టొమాటో పేస్ట్, కసూరి మేతి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బటర్ ఉంది కదా అని అనొచ్చు మీరు. మనం ఇంట్లో పాలతో కూడా మీగడ తయారు చేసుకొని వెన్న తయారు చేసుకుంటే ఇంకా మంచిదండి. ఆ బటర్తో గనక మనం ట్రై చేసుకుంటే 100% మనకు అంత హానికరమైనది అయితే కానే కాదు. ఏది కూడా లిమిట్ ఉండాలండి. ఒక జస్ట్ ఒక కౌంట్ అనేది ఉండాలి. సో 5 to 10 grams మనకు ఓకే, కానీ పిల్లలకి నిర్భయంగా ఈ స్ప్రౌట్స్ బటర్ మసాలా పెట్టచ్చు. అల్టిమేట్ గా ఇలాంటి రెసిపీసే మనకు కావాలి. అదేంటంటే స్ప్రౌట్స్ అనేవి చాలా మంచిది. సో దాంతో పాటు బటర్ యాడ్ చేయడం మూలన మనం ఏం చేస్తున్నాం, ఆ డిష్ ని ఇంకొంచెం రుచికరంగా తయారు చేసి పిల్లలకి స్ప్రౌట్స్ ని బాగా అలవాటు చేస్తున్నాం. సో సూపర్బ్ అండి. సో బటర్ ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీకి చేసేటప్పుడు ఒక లిమిటెడ్ క్వాంటిటీలో చేసుకుంటే మరీ మరీ బాగుంటుంది. సో స్ప్రౌట్స్ బటర్ కర్రీ అనేది చాలా బాగుందండి. సూపర్బ్ గా ఉంది, ట్రై చేయొచ్చు. మసాలా వడ పులుసు, ఇందులో ఏంటంటే మనం శనగలు వాడినప్పుడు కూడా దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫికల్ట్ అండి. శనగలు ఎప్పుడు కూడా ఉడికించి తీసుకోవాలి, దాన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే అరగడానికి కాస్త ఇబ్బందే. సో చూసి జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. అలాగే ఆలు ఓట్స్ వడలు కూడా, బంగాళదుంపలు ఓట్స్ రెండు కార్బోహైడ్రేట్స్ అండి. సో కార్బోహైడ్రేట్స్ లో మనం శనగపిండి శనగపప్పు కలుపుకొని అలా వడలు చేస్తే కూడా అంత మంచిదేం కాదు. బట్ ఇవాళ మీరు చాలా మంచి రెసిపీస్ రెండు చూసారండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అవి పర్ఫెక్ట్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ రెసిపీస్. అవేంటంటే చోలే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ స్ప్రౌట్స్ బటర్ మసాలా. ఇవి రెండు కూడా సూపర్గా ఉన్నాయి. రోజువారీ డైట్కి చాలా చాలా యూజ్ అవుతాయి. ప్యాక్డ్ లంచెస్, టిఫిన్ బాక్స్కి ఏం పెట్టాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా హ్యాపీగా వండి పంపించవచ్చు. చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కమ్మటి పెరుగు భోజనం అంటే చాలా మంది ఇష్టపడతారు. పెరుగు ఆరోగ్యానికి కూడా మంచిది. మరి పెరుగు పులిసిపోకుండా ఉండాలి, కమ్మగా ఉండాలి, చాలాసేపు తాజాగా ఉండాలి అంటే పెరుగులో పైన ఉన్నటువంటి మీగడ సెపరేట్ చేసి కనుక పెరుగు స్టోర్ చేసుకున్నట్లయితే పెరుగు తాజాగా ఉంటుంది. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. అండ్ మీ చేతి వంటలు బాగున్నాయి. అవునండి. అండ్ జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కూడా వెరైటీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015.